సమాజంలో ప్రజలకు ఉన్న హక్కులను తెలియచేసి సమాజాన్ని చైతన్యవంతం చేస్తామంటున్నారు లిబరేషన్ పార్టీ వ్యవస్థాపకులు ఎక్స్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే. మీరు చాలా లోటుపాట్లు చూస్తుంటారు, ఎత్తుబలాలు చూస్తుంటారు, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలను చూస్తున్నారు. ఎట్లా అంటే ప్రజలు ఎందుకు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా చైతన్యవంతులు కాలేకపోతున్నారు, ఎందుకు మోసపోతున్నారు? ఏదో ఒక అవసరం కోసం ఎక్కడో ఒక చోట ఈల్డ్ అయిపోయేటువంటి పరిస్థితి ఉండడం వల్ల వీళ్ళు నిరంతరంగా రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండగలుగుతున్నారు. సో అంటే ప్రజల అవసరాలని వీళ్ళు వాడుకుంటున్నారు. అంటే వీళ్ళ యొక్క లబ్ధి కోసం, వీళ్ళ యొక్క పెత్తనం కోసం వాడుకుంటున్నారు. అందువల్ల ఈ పెత్తందారుల పాలనే 75 సంవత్సరాలు సాగింది. అంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు పాలించారు. కానీ ఏం జరిగింది? బ్రిటిష్ నుంచి స్వదేశీ పాలకులకి మారింది, కానీ బానిసత్వం మాత్రం మారలేదు. అది కొనసాగుతూనే ఉంది. వాళ్ళున్న అదే బానిసత్వం, వీళ్ళున్న అదే బానిసత్వం. అంటే పేదలు కానీ, వనరులు లేనివారు కానీ, బానిసలుగానే ఉండిపోయారు. పాలకులు మాత్రం మారారు. పాలకుల క్లాస్ మారింది. సో దీనివల్ల దేశం అభివృద్ధి చెందడం లేదు, ప్రజలు అభివృద్ధి చెందడం లేదు. అంటే ఎట్లా ఇప్పుడు మీరు చెప్తున్న ఈ మాటల మూలంగా మీ పార్టీని ఎలా పటిష్టంగా తీసుకుపోతారు? అంటే ఇతర పార్టీలతో పోటీపడి మీరు చైతన్యవంతులు కాగలరా? ఎస్, డెఫినెట్గా అవుతాము. అందుకనే ఇప్పుడు ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది దాని ఒక ఆలోచన ఏమిటంటే పేద ప్రజలు వాళ్ళని విముక్తిపరచాలి. విముక్తిపరిచి ఏం చేయాలి? వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం కల్పించాలి. ఎందుకోసం అంటే అధిక జనం వీళ్ళు, ఓట్లు వీళ్ళే, సీట్లు అధికారం మాత్రం అల్పసంఖ్యాకులు. అంటే ఒక పెత్తందారి వర్గంగా ఎదిగినటువంటి వాళ్ళకి, ఆధిపత్యం వర్గంగా ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే, స్వతంత్ర ఉద్యమాన్ని నడిపించింది వాళ్ళే, ఆ తర్వాత అధికారం చేజిక్కించుకుంది వాళ్ళే, ఆ అధికారానికి దగ్గరగా కొంతమంది కొన్ని వర్గాలను పెట్టుకుని వాళ్ళ చేయి జారిపోకుండా కాపాడుకుంటుంది కూడా వాళ్ళే. సో అందువల్ల ఏమవుతుందనంటే 10-15% ఉన్నటువంటి వాళ్ళే నిరంతరంగా పార్టీలు ఏవైనా కూడా వాళ్ళే అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. ఈ 80-85% మంది ఉన్న ప్రజలు అధిక జనంగా ఉండి, ఓట్లు కలిగి ఉండి, వీళ్ళు ఎలాంటి అధికార రుచిని చూడలేదు. దీనివల్ల వీరు అభివృద్ధి కూడా చెందడం లేదు. ఈ అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏం కోల్పోతున్నాం, ఎన్నాళ్ళుగా ఏం కోల్పోయాం, ఇది కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో కూడా ఏం కోల్పోతాం, ఈ అంశాలన్నింటిలో కూడా ఒక అవగాహన కల్పించాలి. ఆ విధంగా జనాన్ని చైతన్యపరచాలి. ఫైనల్గా ఏం జరగాలి అని అంటే మన ఓటు మన కోసం వేసుకోవాలి. మన ఓటు ఇన్నాళ్ళు ఇతరుల కోసం వేసాం, అంటే ఇతరుల అధికారంలో పెట్టడం కోసం వేసాం, వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం వేసాం. మనం అవకాశం తీసుకోవాలంటే మన ఓటు మన కోసం వేసుకోవాలి. అంటే మన కోసం వేసుకోవడం అంటే ఏంటంటే ఉన్నత వర్గాల నుంచి, ఆధిపత్య వర్గాల నుంచి వచ్చిన పార్టీలు కాకుండా పేదల పార్టీకి, పేద పార్టీలో ఉన్న నాయకత్వానికి మనం ఓటేసుకుంటే మన కోసం ఓటేసినట్టు అవుతుంది. ఆ ఓటు మనకు అధికారం ఇస్తుంది. ఆ అధికారంతో మన బతుకులు మారుతాయి, మన జీవితాలు మార్చుకోవాలి. ప్రధానంగా చెప్పుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ కూడా గత పార్టీలు కానివ్వండి ఇప్పుడు ఆర్థిక బలోపేతంగా ఉన్నాయి. అవును. అంటే ఈ అభ్యర్థులు సెలక్షన్స్ దాన్ని ముడిపెట్టుకునే ఓట్లు వేసుకుంటాం. అంటే వీటన్నిటిని మీరు గమనించి ఉంటారు దగ్గరగా మీ అడ్మినిస్ట్రేషన్ లో. ఎలా తట్టుకుంటారు? దానికి ఉన్న ప్రణాళిక ఉందా? నిజంగానే ఓట్లు కొనే డబ్బు అయితే మా దగ్గర లేదు. నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకునే పరిస్థితిలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ లేదు. కానీ ఏం కోల్పోతున్నాము, మనం గనక అధికారంలోకి వస్తే ఏం సాధించగలుగుతాము? ఈరోజు ఓటింగ్ జరిగే రోజు వచ్చే 1000-2000, ఆ 1000-2000 2-3 రోజులు 4 రోజులు ఖర్చు పెట్టుకునేది ఒకటే నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ 5 సంవత్సరాల్లో నీ భవిష్యత్తుకి ఒక బాటనేసి, ఒక పునాదినేసి, ఆ పునాది ద్వారా నీకు నువ్వుగా ఎదగలిగే దారి చూపించే అవకాశం ఈ అధికారం ఇస్తుంది. అలాంటి అధికారం మన చేతిలోకి తీసుకుందాం అనేటువంటి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి అయితే ఒక ప్రయత్నం చేస్తాం. దానికి కూడా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయితే తప్పకుండా ఏదో రకంగా మనం మొబిలైజ్ చేసుకుని పనిచేయాలి. సో ఇప్పుడు ఓటు కొనుక్కునే చోట్ల కాంట్రిబ్యూషన్స్ వాళ్ళు కోట్లు నిధులు ఇస్తారు. ఎవరిస్తారు అని అంటే ఎవరైతే ఈ ప్రభుత్వాల ద్వారా లబ్ధి పొందారు, కాంట్రాక్టులు పొందారు, నిధులు సమీకరించుకున్నారు, వాళ్ళు తిరిగి వీళ్ళందరికీ ఇస్తారు. కానీ మేము పేదల కోసం పెట్టినటువంటి పార్టీ, పేదల భాగస్వామ్యంతో వాడు 10 కోట్లు ఒక పార్టీకి కాంట్రిబ్యూషనో లంచమో ఏదో ఇచ్చినా, మనకి పేదలు 10 రూపాయలు కాంట్రిబ్యూషన్గా ఇచ్చినా కూడా ఈ అవేర్నెస్ క్రియేషన్ కావాల్సినటువంటి రిసోర్స్ మొబిలైజ్ చేసుకుని
పేదల వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఈ ఈ చైతన్యం కలిగించి అధికారంలోకి మనం భాగస్వాములు అవుదాం అనేటువంటి ఒక నడిపింపుని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అంటే మీ పార్టీ అనే కత్తికి రెండు వైపులా పొదులు కావాలి. ఎలాగంటే ఒకటి ప్రజలకు అవగాహన కల్పించడం, రెండు రెస్క్యూ చేయడం. అంటే ఎలక్షన్ ముందులా వాళ్ళు ఎలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది రెండో రెస్క్యూ అండి. ఫస్ట్ రెస్క్యూ ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పించడం. దీనికోసం సన్నద్ధం చేసే మెకానిజం మీ దగ్గర ఉందా? ఎస్, మేము ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి, అంటే ఇప్పుడు 17,000 నివాస ప్రాంతాలు ఉన్నాయి, అంటే హ్యాబిటేషన్స్ ఉన్నాయి, 13,000 వార్డు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో అలాగే పోలింగ్ బూత్స్ ఉన్నాయి, నియోజకవర్గాలు ఉన్నాయి. సో మేము ఒక సంస్థాగత వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాం ఇప్పుడు. సో గ్రాస్ రూట్ నుంచి బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా ఒక నిర్మాణం అనేది మేము చేస్తున్నాం. ప్రస్తుతానికి ఊరు బేస్డ్గా చేస్తున్నాం. ఒక్కొక్క ఊరు, ఒక హ్యాబిటేషన్, అక్కడ ఒక మన పర్సన్ అన్న దృక్పథంతో చేసుకుంటూ వస్తున్నాం. ఎన్నికల సమయం వచ్చేదానికి పొలిటికల్ హైరార్కీలో ఆ మెకానిజంలో ఈ సిస్టమ్ని డెవలప్ చేసుకొస్తాము. వీళ్ళంతా ఏమిటి అని అంటే ప్రజల అవసరాలు తెలుసుకుని, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేయడం కోసం వీళ్ళు ప్రజాకర్తలుగా పనిచేస్తారు. వాళ్ళకు వచ్చినటువంటి కష్టం బయటికి, అంటే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మిళితమై ఉన్నటువంటిది ఏమైనా ఉంటే దాని నుంచి అలా వీళ్ళకి సర్వీస్ ఇవ్వాలనే దానికోసం పనిచేస్తారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలకి హిందీ ప్రవేశపెట్టాలని చెప్తుంది. ప్రస్తుతం అయితే మనకి ఎన్డీఏతో స్నేహంగా ఉంది టీడీపీ పార్టీ. ఎందుకు మనకి హిందీ భాషను వ్యతిరేకిస్తున్నారు? ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే హిందీ ఎందుకు? వై హిందీ ఫర్ తెలుగు పీపుల్, వై హిందీ ఫర్ తమిళ్ పీపుల్, మలయాళీ పీపుల్, కన్నడ పీపుల్? బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ లాంగ్వేజ్ అండ్ దిస్ లాంగ్వేజ్ ఈజ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్. ప్రాచీన హోదా కలిగినటువంటి భాషలు ఇవన్నీ కూడా 5,000 years బ్యాకే వచ్చింది మన తమిళ్ లాంగ్వేజ్. 2,000 years నుంచి ఉన్నాయి తమిళ్, మలయాళం ఇవన్నీ కూడా, తెలుగు, మలయాళం, కన్నడ ఇవన్నీ కూడా. సో ఇట్లా ప్రతి భాషకి ఒక చరిత్ర ఉంది. మరి ఎవరి భాషతో వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు నువ్వు కొత్తగా ఉత్తరంలో ఉన్న భాషను తెచ్చి ఇక్కడ పెట్టాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? దట్టు అదేమి ఇండియన్ నేటివ్ లాంగ్వేజే కాదు అసలు, అది ఇట్స్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్. అసలు ఫస్ట్ కేసులో వై యూ వాంట్ టు ప్రమోట్ హిందీ, వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? దట్ ఈస్ మై కౌంటర్ క్వశ్చన్. ఇప్పుడు నీకెందుకు, నువ్వు హిందీని ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నావు? అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఒక లింక్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. సో లింక్ లాంగ్వేజ్ అనేది ఈరోజు ఒక ఇండియాకే కాదు, యావత్ ప్రపంచానికి కూడా అవసరం. అది ఎలాగో ఎవల్యూషనరీ క్రమంలో వస్తూ ఉన్నాయి. సౌత్ అమెరికా ఉంది, ఆ సౌత్ అమెరికాలో ప్రిడామినెంట్గా స్పానిష్ మాట్లాడతారు, అంటే బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, చిలీ, పెరు ఇట్లాంటి దేశాలన్నీ. అదర్ సైడ్ వస్తే మీకు స్పెయిన్ ఇట్లాంటి దేశాలన్నీ ఉన్నాయి. సో ఇంగ్లీష్, స్పానిష్ అంటే మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్, చైనీస్ బేసింగ్ ఆన్ ది పాపులేషన్. సో అట్లాంటి పరిస్థితిలో ఓవర్ ఏ పీరియడ్ ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఏ లింక్ లాంగ్వేజ్. అంటే ఈవెన్ ఇన్ స్పెయిన్, ఈవెన్ ఇన్ ఫ్రాన్స్, ఈ హ్యావ్ ఏ, అంటే అక్కడ కూడా ఇంగ్లీష్ని ద్వారా గటాన్ అయ్యేటువంటి పరిస్థితి మనకు ఉంది. సో అలాంటప్పుడు నీకు గ్లోబల్గా లింక్ ఉన్నటువంటి లాంగ్వేజ్ని అందరూ నేర్చుకోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది. కానీ కేవలం ఏదో ఢిల్లీ వెళ్తే టీ కొనుక్కోవడానికి హిందీ అనేటువంటిది ఎట్లా అవుతుంది? సో అందుకనే హిందీ అనేటువంటి దాంతో అసలు ఏ రకమైనటువంటి అవసరం లేదు. ఆ హిందీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కానీ, సౌత్ ఇండియాలో కానీ, మహారాష్ట్రలో కానీ అవకాశాలు పొందిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ప్రభుత్వంలో నుంచి సీఎం గారు మ్యాండేటరీ పెడుతున్నప్పుడు కూడా కింద స్థాయి వరకు ఆ ఫలాలు అందట్లేదు. అంటే ఫెయిల్యూర్ ఎక్కడ కనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కమిట్మెంట్ లేదండి. మేనిఫెస్టో ప్రకారంగా మనం మాట ఇచ్చింది నిలబెట్టుకుని పనిచేయాలి అనే చిత్తశుద్ధి లేదు. సో నీకు చిత్తశుద్ధి ఉంటే కదా నువ్వు దాన్ని సక్రమంగా అమలు చేస్తున్నావా లేదా అనేటువంటి రావడానికి. ఈరోజు చాలా మెషినరీ ఉంది, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, గ్రాస్ రూట్ వరకు అంటే గ్రామ స్థాయి వరకు కూడా అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఉంది, విలేజ్ లెవెల్ సెక్రటేరియట్స్ ఉన్నాయి, మున్సిపల్ వార్డ్ లెవెల్ సెక్రటేరియట్స్ ఉన్నాయి. ఎనీ బెనిఫిట్, ఎనీ సర్వీస్ డెలివరీ చేయగలిగే మెకానిజం ఉంది. కానీ డెలివరీ అవ్వడం లేదంటే అర్థం ఏంటంటే చేయాలనుకున్న వాడికి ఇంట్రెస్ట్ లేదు, చేయాలనుకున్న వాడికి కమిట్మెంట్ లేదు, చేయాలనుకున్న వాడికి చిత్తశుద్ధి లేదు. అందుకనే అవి డెలివరీ కావడం లేదు ఒకవైపు అయితే. మరి ఇదే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏం చెప్పారు?
నేను గ్యారంటీ, నేను అడ్డంగా నిలబడతాను, నేను ఈ అమలు చేయిస్తాను, నన్ను చూసి ఓటేయండి అని అన్నారు. మరి వేశారు, నమ్మారు. నువ్వు నిలువున ముంచేశావు, నిలువున మోసం చేస్తున్నావు. నయ వంచన ఇది. ఎందుకనంటే నిన్ను చూసి, ఎందుకంటే ఇప్పుడు సీఎం గారికి ట్రాక్ రికార్డ్ లేదు, అంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని ట్రాక్ రికార్డ్ లేదు. అందువల్ల జనం ఓటు వేయచ్చో లేదో అన్న సందిగ్ధం ఉన్నప్పుడు ఇతను ఎంటర్ అయ్యారు. వీరేం చెప్పారనంటే నేను నిలబడతాను, నాది హామీ, నేను పూచి అని చెప్పారు. నిజం అనుకుని వేశారు. బట్ ఈ రోజు వాళ్ళు ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. పోయిన ఈయన 15 సంవత్సరాలు అతనే ముఖ్యమంత్రి ఉంటాడని చెప్తాడే కానీ మేము ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడానికి నేను ఇచ్చిన మాట ప్రకారంగా నిలబెట్టి చేయిస్తాను, మీరు సీఎంగా ఉన్నారు, మీరు చేయాలి సార్ అని నేను అడుగుతాను అని అనడం లేదు. మరి ఇప్పుడు ప్రజలకు జవాబుదారీతనం ఎక్కడుందని అంటే ఫండమెంటల్ గా అధికారం కోసం కలిశారు తప్ప జనానికి అవకాశం ఇద్దామని తీసుకున్నటువంటి అలయన్స్ కాదు ఇది. జనానికి మేలు చేయాలి, సేవలు చేయాలని తీసుకునే అలయన్స్ కాదు ఇది. ఎలా అధికారం సంపాదించాలి, అవతల అప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీ బలంగా ఉంది, మనం విడివిడిగా పోటీ చేస్తే గెలవలేము, కలిసి పోటీ చేస్తే ఓడించవచ్చు, అధికారం తెచ్చుకోవచ్చు అని కలిశారే తప్ప నిజంగా జనానికి మేలు చేద్దాం, వారికి సాయం చేద్దాం, వాళ్ళ అభివృద్ధి చేద్దాం అని చేసిన అలయన్స్ కాదు ఇది. మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం నార్త్ 24 లోన్స్ ద్వారా మీకు కావాల్సినంత ఎడ్యుకేషన్ లోన్ 24 hours లో వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ మరియు ప్రాజెక్ట్ ఫండింగ్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇప్పుడే కాల్ చేసి లోన్ పొందండి. ఫోన్ 8977533575. అంటే పర్సనల్ అఫైర్స్ అంటే ఏదైతే ఉన్నాయో వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే టీడీపీని ఇబ్బందులు గురి చేశారో, మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినాక అదే వేగంతో కూడా వైసీపీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది మాత్రం ఈ రెండు పార్టీల మధ్యన సేవ చేయాలనుకుంటే రెండు పార్టీల మధ్య రాజకీయ కక్షలు విపరీతంగా పెరిగిపోయింది. దాని మూలంగా సమాజంలో ప్రజల పాలన కుంటుపడతాను. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ వారు చేయవలసిన పనులు 100% చేయలేని పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రజలకు మనం ఏం చేయాలి అంత పక్కన పెట్టేసేసి పర్సనల్ గ్రిడ్జెస్కి ఎందుకు పోతున్నారో, పర్సనల్ గ్రిడ్జెస్ని అడ్డం పెట్టుకుని సమాజాన్ని చాలా ఇబ్బందులు పరిస్థితుంది కదా. అంటే దీని మీద మీ పార్టీ అభిప్రాయం అంటే ఇప్పుడు నిన్న జగన్ గారు చెప్పారండి, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక ఒక యాప్ తయారు చేసాం, అధికారుల పేర్లు అవన్నీ నాకు పెట్టండి అంటే కనుక ఇండైరెక్ట్ గా అంటే పర్సనల్ గ్రిడ్జెస్ వచ్చేస్తాయి. ఈ భయాందోళనలో ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధిగా పనిచేయగలరు. ఈ వెంజెన్స్ పాలిటిక్స్ కి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం అండి. అసలు రాజకీయ కక్షలు తీర్చుకోవడం అవకాశం రాగానే అని ఆలోచించడం ఏంటి అసలు అర్థం కాని విషయం. చరిత్రలో 2 రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి అనేటువంటి విన్నాం. ఆ యుద్ధాలు దేనికి జరిగాయి అని అంటే ఈ రాజ్యం ఆ రాజ్యాన్ని ఆక్రమించడానికి యుద్ధం జరిగేది. సో అట్లా యుద్ధాలు చేసుకునేవాళ్ళు, యుద్ధాల్లో కొంతమంది చనిపోయేవాళ్ళు, ఓడిపోయినటువంటి రాజ్యాన్ని వీళ్ళు ఆక్రమణ చేసుకునేవాళ్ళు. అది మనం చరిత్రలో చదివాం. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో అధికారం కోసం ప్రాకులాడుతున్నారు, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, ఏవో అంటే వర్ణించలేనటువంటి విధానంగా ఉపయోగించలేనటువంటి భాష వాడి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఓకే ఫైన్, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. అధికారం వచ్చాక నువ్వు ఏం చేస్తానని మాట ఇచ్చావో అవి అమలు చేయడానికి శ్రద్ధ చూపించాలి. కానీ ఒకరిని నీకు నచ్చని వాళ్ళ మీద కక్ష సాధించుకోవడానికి నీ అధికారాన్ని వాడుకోవడం అనేటువంటిది అధికార దుర్వినియోగం. నీ సొంత లాభం చూసుకున్నా అధికార దుర్వినియోగమే, కక్ష సాధింపుకి వాడుకున్న అధికార దుర్వినియోగం. అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తుంది ఒకవైపు. దీనికి కౌంటర్గా ఇప్పుడు అది అపోజిషన్లో ఉండి వారు మాట్లాడటం అనేటువంటిది కూడా ఏ విధంగానూ సమంజసం కాదు. ఏ విధంగానూ అంటే వాళ్ళు కార్యకర్తలని కాపాడుకోవడానికి వాళ్ళు భయపడుతున్నారు, కేసులకి భయపడి వెళ్ళిపోతున్నారు, రేపు పార్టీ ఎక్కడ నిలబడదేమో, పార్టీ కుంగిపోద్దేమో అనేటువంటి ఒక ఆలోచనతో. ఇంకొకటి ఏంటంటే అతను ఓడిపోవడానికి కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏంటి, 5 సంవత్సరాలు కార్యకర్తలు పట్టించుకోలేదు, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ కోసం ఎగబడి పనిచేసి ఉంటే అధికారం వచ్చాక వాళ్ళ వైపే చూడలేదు, అందుకనే తర్వాత ఎన్నికల్లో వాళ్ళు ఎవరు సహకరించలేదు అనేటువంటిది ఒక రిపోర్ట్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పుడు కార్యకర్త అని పదే మాట్లాడటం, వాళ్ళకి బలం ఇవ్వటం, మోరల్ సపోర్ట్ ఇవ్వడం అనే దానిలో భాగంగా
నేను యాప్ పెడతాను, మీరు డిజిటల్ లైబ్రరీ క్రియేట్ చేస్తాను, అందులో మీ మీద వచ్చిన దాడులు, మీ మీద వచ్చిన తప్పుడు కేసులు అన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టండి, తిరిగి వచ్చాక వాళ్ళంతా చూద్దామని అతను చెప్తా ఉన్నాడు. అంటే ఒక నైతిక బలాన్ని ఇవ్వడానికి కార్యకర్తలకి లీడర్గా చెప్పాల్సిన మాటలు చెప్పాలి, దానిలో తప్పు కాదు. కానీ ఎవరైతే మీ మీద కేసులు పెట్టారో వాళ్ళ లిస్టు నేను డిజిటల్ లైబ్రరీలో పెట్టి నేను అధికారంలోకి వచ్చాక వాళ్ళంతా చూస్తా, వాళ్ళ బట్టలు ఉడదీస్తానంటే అది చాలా పొరపాటు అలా మాట్లాడటం. అసలు అట్లా ఎట్లా ఒక రాజకీయ నాయకుడిగా, పరిణితి చెందినటువంటి వ్యక్తిగా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు అలా మాట్లాడతారు? ఎవరు మాట్లాడినా కూడా అది తప్పే. మీరు వారికి నైతిక బలం ఇవ్వండి, నేను ఉంటాను మీకోసం, మన పార్టీ మంది, మనం ఒకరికొకరు మద్దతుగా ఉన్నాము అని చెప్పడం అంతవరకు ఓకే. బట్ ఇలా ప్రతీకార చర్యలు, బర్నింగ్ ఇష్యూ వెంటాడుతుంది. ఒకవైపు నరేగా భూములు, మరోవైపు చూసుకుంటే కనుక రెండో విడత ల్యాండ్ పుల్లింగ్. అంటే ఎట్లా దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు? కరేడు భూములకి తీసుకుంటే ఒకవైపు అప్పుడు వైసీపీ పార్టీ ఏమన్నప్పుడు టీడీపీ పార్టీ అసలు ఆ భూములు తీసుకోవద్దని చెప్పాను. మరలా అదే ఇప్పుడు టీడీపీ పార్టీ వచ్చినాక ఏదైతే అప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ ఉందో ఆ ఇన్స్టిట్యూషన్స్కే భూములు కట్టిపెట్టింది. ఇక్కడ చూసుకుంటే కనుక గతంలో చేసిన ల్యాండ్ పుల్లింగ్ ఫుల్ఫిల్ కాకుండా మరొక కొన్ని 22,000 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పుల్లింగ్ వెళ్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు? 45, 22 కాదు, 45. అదే అంటే అభివృద్ధి చేయకపోగా డెవలప్ అయిన ఏరియాని పాడు చేయటం, నాశనం చేయటం అనేటువంటిది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా? ఇప్పుడు అమరావతి అనే క్యాపిటల్ కడతామని వాళ్ళు అనౌన్స్ చేశారు. రాష్ట్రానికి క్యాపిటల్ కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం నిర్ణయం మీద చేస్తుంది అని వాళ్ళు విభజన చట్టంలో పెట్టారు. అంటే విభజన అయినాక, రాష్ట్రం విడిపోయినాక కొత్తగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని క్యాపిటల్ కడుతుంది, అందుకు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామని అందులో రాశారు. అప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ అంత ర్యాపిడ్గా డెవలప్ అవడానికి కారణం ఏంటంటే అవన్నీ పంట భూములు కాదు, 2 పంటలు 3 పంటలు పండే నేలలు కాదు, కొండలు గుట్టలు. దానికి తోడు అంత నీరు ఉన్నటువంటి నేలలు కూడా కాదు, నీటి ప్రవాహం ఉన్నటువంటివి కూడా కాదు, కేవలం భూగర్భ జలాలు, 1-2 చిన్న చిన్న మూసీ లాంటి నదులు ఉన్నటువంటి ప్రదేశం. సో దీంతో ఏమైందంటే ల్యాండ్ పర్సే వ్యవసాయానికి అంత యోగ్యమైనది కాదు కాబట్టి ఇతర అవసరాలకి అది యోగ్యంగా ఉంది, బాగా ర్యాపిడ్గా డెవలప్ అవడానికి అవకాశం వచ్చింది. సో కళ్ళ ముందు ఆ ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తూ ఉంటే మనం 3 పంటలు పండే భూమిని తీసుకోవడం, అంటే అంత హార్ట్ ల్యాండ్ తీసుకోవడం, ఇంటర్ ల్యాండ్ తీసుకోవడం, అంటే ఎక్కడైతే ప్రొడక్టివిటీ ఇవ్వగలిగినటువంటి సత్తా కలిగిన భూములు ఉన్నాయో ఆ యాక్టివిటీ చంపేసి, ఆ అభివృద్ధిని ఆపేసి ఈ కార్యక్రమం చేస్తామని తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనేది ఒకవైపు. విజయవాడ దగ్గర క్యాపిటల్ పెట్టాలంటే విజయవాడ చుట్టూ చాలా భూములు ఉన్నాయి, గుంటూరు చుట్టూ చాలా భూములు ఉన్నాయి, ఫారెస్ట్ కింద క్లాసిఫై అయ్యి ఎలాంటి ఫారెస్ట్ లేని భూములు ఉన్నాయి ప్రభుత్వంలో, ఇవన్నీ తీసుకోలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే వినుకొండ సైడ్ ఉన్నాయి, దొనకొండ సైడ్ ఉన్నాయి, ఇట్లా అనేక రకాలైనటువంటి బీడు భూములు ఉన్నాయి. అలాంటి చోట నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అది డెవలప్మెంట్ అవుద్ది. ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి భూములు, 3 పంటలు పండే భూముల్ని ఆ అభివృద్ధిని ఆపేసి దీన్ని మేము క్యాపిటల్ డెవలప్ చేస్తామని చెప్పి పెట్టారు. ఓకే, ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అనే దానికి ఒక క్యాపిటల్ ఉండాలి. ఆ క్యాపిటల్ ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయించి ముందుకు తీసుకెళ్తే ఇట్ ఈస్ వెల్కమ్, దానికి ఎలాంటి ఆక్షేపణ లేదు. అంటే ఇక్కడ ఏమనుకుంటారంటే వీళ్ళు అమరావతికి వ్యతిరేకమేమో, ఇంకో దానికి వ్యతిరేకమేమో అనుకునే ప్రమాదం ఉంది. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఒక పర్టికులర్ పాయింట్కి వ్యతిరేకం అని కాదు, క్యాపిటల్ ఖచ్చితంగా కావాలి, అది ఒక అనువైనటువంటి ప్రదేశంలో ఉండాలి. అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాన్ని, మంచి భూముల్ని పాడు చేసి కాకుండా ఒక హైదరాబాద్ లాగా ఒక క్యాపిటల్ నిర్మాణం చేసుకోవాలనేటువంటిది మా యొక్క ఆలోచన. మరి ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్నారంటే పూలింగ్ ల్యాండ్ చుట్టూ మధ్యలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అన్ని కలిపి ఇప్పుడు ఇంకో 45,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. అసలు తీసుకున్న భూమిలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఈరోజు కనీసం రోడ్ నెట్వర్కే డెవలప్ చేయలేదు. విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళాలని అంటే కాలువగట్ల మీద, నది గట్ల మీద వెళ్ళాలి, కరకట్టల మీద వెళ్ళాలి. కనీసం ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ తప్పుకునే దారే లేదు. 10 సంవత్సరాలు అయిపోయింది. నీకు 10 సంవత్సరాలు హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్పారు, ఆ గడువు కూడా పూర్తయిపోయింది. కానీ ఇక్కడ క్యాపిటలే లేదు, పునాదే లేదు. మళ్ళీ ఇంకో 45,000 అంటున్నారు. తీసుకున్న భూమినే అభివృద్ధి చేయలేదు, ఈ భూమిని ఏం చేస్తారు? ఇవన్నీ జనాల్లో ఉన్న ప్రశ్నలు.
ఇంకా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఏంటంటే విజయవాడ రైల్వే జంక్షన్ ఈజ్ ఎ గేట్ వే ఫర్ సౌత్ ఇండియా. Yeah. 4 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల నుంచి వచ్చే ట్రైన్లన్నీ విజయవాడ మీద వెళ్తాయి. అంత గొప్ప రైల్వే జంక్షన్, హై ఇన్కమ్ ఇచ్చే రైల్వే జంక్షన్ 13 ఎకరాల్లో ఉంటే అసలు ఎలాంటి రైల్వే లైన్ లేని అమరావతిలో ఒక స్టేషన్ కట్టడానికి 1500 ఎకరాలు కావాలంటున్నాడు అతను విజనరీ. మరి ఏ విధంగా విజనరీ అనుకోవాలి ఆయన్ని? ఇప్పుడు ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ని, కంప్యూటర్ని ఇండియాలో అమరావతిలో చేయబోతున్నాం అని వీళ్ళు పెద్ద ప్రకటన చేశారు. ఎవరు? తండ్రి కొడుకు అందరూ కూడా. ఏప్రిల్ నెలలోనే ఇందస్ అనే పేరుతోటి క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ని బెంగళూరులో తయారు చేసి సర్వీసెస్ ఇవ్వడం కూడా మొదలు పెట్టేసింది అని ఎంఎస్ బోసరాజ్ అని ఐటీ మినిస్టర్ ట్వీట్ చేశాడు. అయ్యా బాబు, మేము కంప్యూటర్ తయారు చేసాం, ఇందస్ అనే పేరుతోటి సర్వీస్ కూడా ఇస్తుంది, ఇప్పుడు వచ్చి మీరు ఇండియాలో ఫస్ట్ కంప్యూటర్ చేస్తానంటారు ఏంటి? ఆల్రెడీ కంప్యూటర్ తయారు చేసి సర్వీస్ కూడా ఇచ్చేస్తున్నామా మేము అని అతను ట్వీట్ చేశాడు. షేమ్ కదా. కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఒక సీఎం స్థాయిలో ఉండి, ఒక ఐటీ మినిస్టర్ స్థాయిలో ఉండి అట్లాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, పీపుల్ని అంటే ప్రజల్ని మభ్యపెట్టడం, మాయ చేసే విధంగా మాట్లాడటం షేమ్ కదా. సో పక్కన ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి ట్వీట్ చేసి చెప్పాడు, మేము ఆల్రెడీ కంప్యూటర్ స్టార్ట్ చేసాము, సర్వీస్ కూడా ఇస్తుంది బాబు అని. సో ఇలా ఉంటాయి వారి యొక్క విజనరీ యాక్టివిటీస్. మళ్ళీ హీ హిమ్సెల్ఫ్ క్లెయిమ్స్ యాజ్ ఎ విజనరీ. సో ఆ విజనరీ చేసే పనులు ఇలాగా 3 పంట పండ్ల భూమి తీసుకోవడం. ఖరీదు విషయానికి వస్తే ఇది భయంకరమైన అన్యాయం అండి. అది టూ మచ్. అంటే ఫార్మర్స్ని వారి నోట్లు మట్టి కొట్టడమే. 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా 2 పంటలు పండిస్తూ ఉన్నటువంటి భూమి అది. భూగర్భ జలాలు అధికంగా ఉన్నాయి. ఈజీగా అంటే ఫ్రెష్ వాటర్ తోటి పంటలు పండించగలిగి సస్యశ్యామలంగా ఉన్నటువంటి పచ్చని తోరణంలాగా ఉన్నటువంటి ఆ విలేజ్ని ఈ సోలార్ ఎనర్జీ కోసం ఆ ఇండస్ట్రీకి ఇస్తామని అంటారు. ఆ సోలార్ ఉత్పత్తి పరికరాలు ఎక్కడైనా తయారు చేయొచ్చు. మీరు అదే జిల్లాలో కొంచెం పైకి వెళ్తే అన్ని బీడు భూములే. అక్కడ కనీసం ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి నీరు అందిస్తామని చెప్పేసి వెలుగొండ నుంచి కనిగిరి, ఉదయగిరి, వెంకటగిరి ఇట్లా ఆ ఏరియా అంతటికి కూడా నీరు ఇస్తామని ఆ ప్రాజెక్టు శ్రీశైలం నుంచి టన్నెలేసి దాన్ని నిర్మాణం జరుగుతుంది. బికాస్ ఐ వాజ్ కలెక్టర్ దేర్, ఐ హావ్ సీన్ సెవరల్ టైమ్స్ ఆ ప్రాజెక్ట్ చూశాను కాబట్టి నాకు ఐడియా ఉంది, వివరంగా చెప్పగలుగుతాను. ఎస్. సో గదలూరు దగ్గర నుంచి ఆ కొండ ప్రాంతం అంతా ఆ బీడు భూములన్నింటికి నీళ్ళు ఇస్తామని చెప్పి ఈనాటి వరకు టన్నెళ్ళు పూర్తి కాలేదు, ప్రాజెక్టు టేక్ ఆఫ్ కాలేదు, వాటర్ అయితే ఇవ్వలేదు. ఆ ఏరియాలో చాలా వేల ఎకరాలు వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ పెట్టుకో ఈ ఉత్పత్తి పరికరాలు. అది మానేసేసి పచ్చని భూముల్లో ఇప్పుడు ఒక పక్క అమరావతి అని చెప్పి 3 పంటలు పండే భూమి చంపేశారు. మళ్ళీ రైతుల నోట్లో మట్టి కొట్టి అది ఎవడో ఇండస్ట్రీకి ఇస్తానంటారు ఏంటి? అది ఏ పరిస్థితిలోనూ కరెక్ట్ కాదు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఖరేడులో రైతుల పక్షాన్ని నిలబడి దాన్ని పోరాడి ఆ భూములు రైతుల నుంచి చేజారకుండా పూర్తి పోరాటం అయితే చేయడానికి సిద్ధంగా ఉంది. అది ఆల్రెడీ మేము ప్రకటించాం. అయితే దీనిలో ఉన్న ఒక మాయ మర్మం కూడా ఉంది. ఏంటంటే అసలు ఆ ఇండోసాల్ కంపెనీకి గత ప్రభుత్వమే రావురు చేవూరు అనే గ్రామాల్లో 5,000 ఎకరాలు 5,100 ఎకరాలు ఇచ్చేశారు. దానికి 500 కోట్లు డబ్బు కూడా కట్టారు. 114 ఎకరాల్లో ఇంచుమించు 1,200 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేశారు. ఇంత జరిగిన తర్వాత మీరు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి కరేడు వెళ్ళండి, ఇది మేము వేరే వాళ్ళకి ఇస్తాం, బీపీసీఎల్కి ఇస్తామని ఒక చీటింగ్ ఈ గవర్నమెంట్ చేస్తుంది. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇండస్ట్రీస్ తెస్తున్నాం, 10 లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం అని చెప్తున్నారు. 8,000 ఉద్యోగాలు ఇస్తామని, 72,000 కోట్ల పెట్టుబడి పెడతామని వాళ్ళు వచ్చి 500 కోట్లు ఇచ్చి భూమి తీసుకుని 1,200 కోట్లతోటి పరిశ్రమ స్థాపించిన తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేయడం ఏంటి? అప్పుడు అంటే మరి పరిశ్రమలు మీరు ఆహ్వానిస్తున్నారా, వెనక్కి దోసేస్తున్నారా? అంటే ఇప్పుడు అది 2 పంటలు పండే భూమి రైతులు ఎలా ఇవ్వరు కాబట్టి వాళ్ళకి మధ్య తగాదా పెట్టేస్తే వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు అనా మీ ఆలోచన? లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయిన ఫ్యాక్టరీ దానికి మించుమించు 1,200 కోట్ల గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళకి ఈ రకమైనటువంటి ఒక మాయలోకి తీసుకెళ్ళడం అనేది జరిగిందా? ఇప్పుడు ఆ బీపీసీఎల్కి ల్యాండ్ ఇవ్వాలని అంటారు. ఇప్పుడు బీపీసీఎల్ అనే దానికి రిఫైనరీ పెట్టుకోవడానికి కావాల్సిన భూములు ఉన్నాయి. ఇప్పుడు కాకినాడలో ఒక రిఫైనరీ పెడతానన్నారు, అది పెట్టలేదు. కృష్ణపట్నంలో కావాల్సినంత భూమి ఉంది, అక్కడ రిఫైనరీ పెట్టుకోవచ్చు. అసలు పంటలు పండే రైతుల భూమి తీసుకోవడం ఏంటి? డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు. వీ ఆల్ నీడ్ డెవలప్మెంట్, వీఆర్ ఫర్ ద డెవలప్మెంట్.
బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్, ఓకే. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే ప్రధానంగా మీరు వీటన్నిటి మీద ఎటువంటి పోరాటానికి సిద్ధమవుతున్నారు? ప్రజలతో కలిసి పోరాటానికి సిద్ధపడుతున్నాము. 70% మంది ప్రజలు పేదరికంలోనే ఉన్నారు, 80% మంది అధిక జనులుగా ఉన్నారు. మీరందరూ ఇన్నాళ్ళు ఈ 70 సంవత్సరాలుగా ఏ అవకాశాన్ని పొందకుండా దూరంగా ఉన్నారు. అంటే ఈ పాలకులు వేసేటువంటి భిక్షం పొందడం తప్ప వాళ్ళకి హక్కుగా రావాల్సిన అవకాశాలు అయితే వాళ్ళు పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ 70% మంది పైగా ఉన్నటువంటి పేదలని ఏకం చేసి మన ఓటు మనమే వేసుకుని మనం అధికారంలోకి వద్దాం, అధికారంలోకి భాగస్వామ్యం పొందుదాం. తద్వారా ఈ వనరుల మీద మనకున్న హక్కులు, ఈ ఆస్తుల మీద మనకున్న హక్కులు, ఈ నిధుల మీద మనకున్న హక్కులు పొంది మనం అభివృద్ధి చెందుదాం అనేటువంటి ఆలోచనతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అప్పుడు ఇలా రైతు నోట్లో మట్టి కొట్టే కార్యక్రమాలు కానీ, రైతుల్ని అంటే మంచిగా ఉన్నటువంటి భూములను కానీ కాకుండా ఒక ఏ సెక్టర్కి ఆ సెక్టర్ పనికొచ్చే విధంగా చేసే కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తాం. సమాజంలో ఉన్న రైతులకి బాధ్యతలు తెలియచేసి ప్రస్తుతం ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను గుర్తు చేసి ప్రజలకు మరింతగా అవగాహన కల్పించి మేము ముందుకెళ్తామంటున్నారు విజయ్ కుమార్. అయితే లిబరేషన్ పార్టీ ఉద్దేశం రాజధానికి వ్యతిరేకం కాదని, అభివృద్ధికి వ్యతిరేకం కాదని, రాజకీయ నాయకులు ముసుగులో దోచుకుంటున్న వారికి మాత్రమే వ్యతిరేకం అంటారు. ప్రజల్ని చైతన్యపరిచి రైతులకు అందించవలసిన ఫలాలు అందించే వరకు కూడా విశ్రమించేది లేదని, దానికి సమాయత్తం అవుతున్నామని ప్రత్యేక ప్రణాళిక కూడా తెలియజేస్తామంటున్నారు విజయ్ కుమార్. కెమెరా యూనిట్తో వాసు, రాజ్ న్యూస్, విజయవాడ.